ఓం నమ శివాయ ఛానల్ కు స్వాగతం అండి. అందరికీ నమస్కారం అండి. ఈరోజు ఈ వీడియోలో మనం వృషభ రాశి వారి యొక్క జాతకం గురించి తెలుసుకుందాం. వీరి జీవితానికి సంబంధించినటువంటి ప్రధానమైన అంశాలు ఏంటి, అలాగే 2025 సంవత్సరం జూన్ 7వ తారీఖు శనివారం రోజున వీరి జీవితంలో ఒక పెద్ద కల్లోలం అనేది జరుగుతుంది. తెల్ల పేపర్ మీద ఇది రాసి పెట్టుకో. శ్రీ వారాహిదేవి జ్యోతిష్యాలయం పండిత్ పవన్ నంబూదిరి కేరళ తాంత్రిక్ గురువు గారు నంబర్ 1 వశీకరణ స్పెషలిస్ట్. విద్య, ఉద్యోగం, వ్యాపారం, పెళ్లి, ఆరోగ్యం, నాగదోషం, సంతానం, రాజకీయం, వామాచార దోషం, భార్యాభర్తల మధ్య గొడవలు, అత్తకోడల మధ్య గొడవలు, ప్రేమించి మోసపోవటం, స్త్రీ పురుషుల వశీకరణం, ధనం నిలబడలేకపోవటం, ఇటువంటి మీ ఏ సమస్యలకైనా 24 గంటల్లో పరిష్కారం లభించును. సంప్రదించాల్సిన ఫోన్ నంబర్ 9043637512. ఖచ్చితంగా అనేది జరగబోతుంది. అలాగే మీ యొక్క జీవితంలో అది ఏంటిది జరగబోయేది అతిపెద్ద కల్లోలం దిగమింగడానికి, ప్రతికూలతలు అనుకూలతలుగా మార్చుకోవడానికి వృషభ రాశి వ్యక్తులు ఏం చేయాలి, ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి, ఈ పూర్తి అంశాలన్నీ కూడా ఈరోజు మనం ఈ వీడియోలో వివరంగా చూసి తెలుసుకుందాం. వీడియోలోకి వెళ్లే ముందు మా చిన్న రిక్వెస్ట్ ఏమిటంటే, ఇదివరకు మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోనట్లయితే కనుక సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన ఉన్న గంట సింబల్ ఆల్ అప్లోడ్స్ మీద క్లిక్ చేయండి. మేము పెట్టే ప్రతి ఒక్క వీడియో నోటిఫికేషన్ అనేది మీకు వస్తూ ఉంటుంది. ఇక ఈ వీడియోను ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. అప్పుడే మేమేం చెప్తున్నామనేది మీకు పూర్తిగా అనేది అర్థమవుతుంది. ఇక వివరాల్లోకి వెళ్తే గనక వృషభ రాశి అనేది రాశి చక్రంలో 2వ రాశి. కృతిక 2, 3, 4 పాదాలు, రోషిణి 1, 2, 3, 4 పాదాలు, మృగశిర 1, 2 పాదాల్లో జన్మించిన వ్యక్తులు వృషభ రాశి కిందికి వస్తారు. ఈ రాశికి అధిపతి శుక్రుడు. ముందుగా వీరి యొక్క వ్యక్తిత్వాన్ని మనం గమనిస్తే గనక దృఢ సంకల్పంతో కార్యాచరణ శక్తిని కలిగి ఉంటారు. ఇక వీరికి అందంపై ఆసక్తి అధికంగా ఉంటుంది. వీరు అనేది ఆత్మవిశ్వాసంతో ముందుకు వెళ్తూ ఉంటారు. ఆకర్షణీయంగా కనిపించడం కోసం అందంగా అలంకరించుకుంటూ ఉంటారు. ఇక వీరు అనేది గంటల తరబడి అద్దం ముందు నిలిచి ముస్తాబవుతూ ఉంటారు. ప్రజా ఆకర్షణీయ స్వభావం కూడా వీరికి అధికంగా ఉంటుంది. వీరి యొక్క మాట తీరు కావచ్చు, ప్రవర్తన తీరు కావచ్చు, ఎదుటి వ్యక్తులు ఆకర్షించే విధంగా వీరు రీతిలో ఎవరైనా సరే కావచ్చు సమయం స్పెండ్ చేస్తారంటే వీరి యొక్క పర్సనల్ విషయాలను కూడా వీరితో చెప్పేస్తూ ఉంటారు. ఈ విధంగా ప్రజలను ఆకర్షించే స్వభావం వీరికి ఉంటుంది. అలాగే వీరి యొక్క జీవితంలో ఒడిదుడుకులు ఎక్కువగానే అని చెప్పుకోవాలి. భారమైన కుటుంబ బాధ్యతలు కూడా ఉంటాయి. అయితే జీవితంలో ప్రారంభంలో మీరు అపజయాలను చూసి కృంగిపోకుండా ఆత్మవిశ్వాసంతో అడుగు ముందుకు వేస్తారు. వీరు ఖచ్చితంగా కాస్త ఆలస్యం జరిగిన ఏదైనా అంటారేమో దాన్ని సాధించగలగరు అని అపజయాలను చూసి కృంగిపోకుండా ఆత్మవిశ్వాసంతో ముందడుగులు వేస్తారు. జీవితంలో ఎన్నో రకాల అల్లకల్లోలాలు చూడవలసి వస్తుంది. ముఖ్యంగా వీరి యొక్క జాతకం ప్రకారం వీరి స్వభావం అయితే ప్రజా ఆకర్షణీయ స్వభావం అయితే కలిగి ఉంటారు. ఇక వీరిని చూసి పొగడం మాత్రమే కాదు, వీరిలా ఉండాలని భావిస్తూ ఉంటారు. అంటే ఇతరుల స్ఫూర్తికి ఇచ్చే విధంగా ఈ వృషభ రాశి వ్యక్తులు ఉంటారు. అయితే వీరి యొక్క జీవితంలో నరదృష్టి కూడా వీరికి ఎక్కువగానే ఉంటుందని చెప్పుకోవాలి. వీరి యొక్క ఎదుగుదలని చూసి ఓర్వజాలని కొంతమంది వ్యక్తుల కారణంగా జీవితంలో ఎటువంటి ఏదో ఒక సమస్య మిమ్మల్ని వెతుకుతూనే ఉంటుంది. అయితే ముఖ్యంగా 2025 సంవత్సరం జూన్ 7వ తారీఖు శనివారం నాడు ఈ దినఫలాల్లో వీళ్ళకైతే అతిపెద్ద కల్లోలం అనేది వీరి జీవితంలో జరగబోతుంది. మీరు తెల్ల పేపర్ మీద రాసి పెట్టుకోండి. ఇది మాత్రం ఖచ్చితంగా జరుగుతుంది. అదేమిటంటే ఒక నిందను మీరు మోయవలసిన పరిస్థితులు అయితే మీకు కనిపిస్తున్నాయి. చాలా జాగ్రత్తగా ఉండవలసిన పరిస్థితులు అయితే కనబడుతున్నాయి. ఇక ఆ నింద మిమ్మల్ని మానసికంగా ఎంతగానో కృంగదీసే అటువంటి అంశం మోయాల్సి ఉంటుంది. కాబట్టి మీరు చాలా కృంగిపోవడం అనేది ఈ సమస్యను దిగమింగడానికి మీ యొక్క శ్రేయాభిలాషుల యొక్క మద్దతు తీసుకొని మీ కుటుంబ సభ్యులు మీకు ఎవరు సపోర్టుగా నిలుస్తారో వారికి సపోర్టుగా
మీకు నిజం అనేది నిరూపించుకోబోతున్నారు. అంతేకాని మౌనంగా ఊరుకున్నారంటే మాత్రం మీరు తప్పు చేసిన దాని కిందికి ఇతరులు జమ కట్టేస్తారు. కాబట్టి అవకాశాలు ఉన్నాయి. కాబట్టి ఎటువంటి నిందనైనా సరే అండి, మీరు మీ యొక్క క్యారెక్టర్కు సంబంధించింది కావచ్చు, వృత్తి జీవితానికి, వ్యాపార జీవితానికి సంబంధించింది కావచ్చు, ఏదైనా నింద భరించాల్సిందే. కాబట్టి మీరు నిర్భయంగా మాట్లాడండి. అలాగే నింద నిజం కాదని నిరూపించడానికి మీ యొక్క ప్రయత్నం అయితే చేయండి. ఆ ప్రయత్నం చేసి ఖచ్చితంగా మీరు శివారాధనను చేసుకోండి. ఖచ్చితంగా శివ భగవానుడు మీకు అంతా శివకృప కటకాలు అనేది ఉంచుతాడు. మీరు దినఫలాల ప్రకారం చూసుకున్నట్లయితే చాలా కాలం నుండి మీరు ఎదురు చూస్తున్నటువంటి ఒక అవకాశం అయితే మీకు వచ్చే సూచన అయితే కనిపిస్తుంది. ఆ అవకాశం చాలా కాలంగా మీరు ఎదురు చూస్తున్నటువంటి ఇదివరకు మీకు ఒక అవకాశం మీ దగ్గరికి రాలేదు. ఎన్నిసార్లు చేతుల దగ్గరికి వచ్చిన చేజారిపోయిన సందర్భాలు కూడా ఉన్నాయి. ఈ రోజు దినఫలాల ప్రకారం అది మిమ్మల్ని వెతుక్కుంటూ వచ్చే పరిస్థితులు అయితే కనిపిస్తున్నాయి. అలాగే ఎవరైతే వృత్తి వ్యాపారాలకు సంబంధించినటువంటి ప్రయత్నం చేస్తున్నారో వారికైతే ఈ రోజు సక్సెస్ అయితే కాబోతుంది. ఇక ఈ విధంగా ఈ రోజు వృషభ రాశి వ్యక్తులకైతే ఉండబోతున్నాయి. ఇక మీరు నిర్మానుషమైన ప్రదేశాలలో ప్రయాణం చేస్తున్న వారు అప్రమత్తంగా ఉండవలసిన పరిస్థితులు అయితే కనిపిస్తున్నాయి. ఇక మహిళలు మిమ్మల్ని లిఫ్ట్ అడిగితే మాత్రం గమనించుకోండి, ఆలోచించి నిర్ణయం తీసుకోండి. ఒకవేళ నిజాయితీగా కనిపిస్తే మాత్రం, అంతేకాని అనుమానాస్పదంగా కనిపిస్తే వారికి చాకచక్యంగా వ్యవహరించే పరిస్థితులు కూడా కనిపిస్తున్నాయి. అయితే ఈ రోజు దినఫలాల ప్రకారం వృషభ రాశి వారు చాలా కాలంగా ఎదురు చూస్తున్నటువంటి ఒక కోరిక నెరవేర్చుకునే అవకాశాలు కూడా ఉన్నాయి. ఇది ఏదైనా కావచ్చు, కోరిక మాత్రం నెరవేరుతుందని చెప్పుకోవాలి. స్నేహితులు కోరుకునే అవకాశాలు కూడా ఈ రోజు దినఫలాల ప్రకారం వృషభ రాశి వ్యక్తులకు జీవితంలో కనిపిస్తుంది. అలాగే వృషభ రాశి వారు నూతన ఉద్యోగాల కోసం ఎవరైనా ప్రయత్నాలు చేస్తున్న వారికి దానికి సంబంధించినటువంటి ఒక శుభవార్త మీరు వింటారు. ఆ యొక్క ఉద్యోగ అవకాశం అనేది 100% సాటిస్ఫాక్షన్ అనేది అవుతుంది. అంతేగాని కొన్ని విషయాలలో కాంప్రమైజ్ కావాల్సిన పరిస్థితులు అయితే కనిపిస్తున్నాయి. ఈ విధంగా అనుకూల పరిస్థితులు, కొన్ని ప్రతికూల పరిస్థితులు మిశ్రమంగా ఈ రోజు మీకు కనబడబోతున్నాయి. కానీ అతిపెద్ద కల్లోలం అయితే జరగబోతుంది. అదేమిటంటే ఒక నిందను మోయవలసిన పరిస్థితులు అయితే కనిపిస్తున్నాయి. తెల్ల పేపర్ మీద రాసి పెట్టుకోండి, ఖచ్చితంగా జరుగుతుంది. ఇక శివారాధన ఆరాధించండి, నిజానికి నిర్భయంగా మాట్లాడండి. శివయ్య మీకు మంచి అవకాశాన్ని ప్రసాదిస్తారు. శివారాధనతో పాటు విష్ణు ఆరాధన కూడా మేలు చేస్తుంది. అలాగే మీ శక్తి మేరకు అనాథలకు, అభాగ్యులకు దాన ధర్మాలు చేయండి. అపారమైన పుణ్య ఫలితాన్ని మీరు పొందుకుంటారు. ఇక మీ శక్తి మేరకు ఒక ఆర్థిక గోమాతను దానం చేయండి. తద్వారా అపారమైన పుణ్య ఫలితాన్ని మీరు పొందుకుంటారు. సో చూసారు కదండి ఈ రోజు ఏ విధంగా ఉన్నాయి. మీ ఇంట్లో నిత్యం పూజించడం ద్వారా సకల దేవతల అనుగ్రహాన్ని మీరు ఖచ్చితంగా పొందుకుంటారు. ఈ వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని మంచి మంచి వీడియోల కోసం ఇప్పుడే మా ఛానల్ అనేది సబ్స్క్రైబ్ చేసుకోండి.